నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా సీఎం రేవంత్ రెడ్డిని ఇక మార్చబోతున్నారు. స్థానిక ఎన్నికల తర్వాత ఇక మార్పు అనేది ఖరారైంది. దాంతోపాటు డిప్యూటీ సీఎంకు సీఎం మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయనేది ఒక వార్త వినిపిస్తుంది. దీన్ని ప్రధానంగా ఎలేటి మహేశ్వర్ రెడ్డి అయితే కుండబద్దలు కొట్టి మాట్లాడారు. నిజమేనా? కాంగ్రెస్ పార్టీలో అధికారం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మార్పు అనేది ఉండదు. ఎక్కడైతే ఈ ముఖ్యమంత్రి గారితోనే ఎన్నికల పోవడం జరుగుతుంది, 5 ఏళ్ళు పూర్తి చేయడం జరుగుతుంది. కొందరు కావాలని బీజేపీ నాయకులు, అవగాహన లేని నాయకులు రోజు పొద్దున్న లేస్తే ప్రభుత్వాన్ని విమర్శించే పనిగానే పెట్టుకున్నారు తప్ప వాళ్లకు బాధ్యత రహితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలు మాట్లాడాల్సిన వాళ్ళు ఇవాళ చౌకాబారు విమర్శలు, అబద్ధాలు, అసత్యాలు మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణలో బీజేపీ పార్టీకి అధికారం అనేది అందని ద్రాక్ష, బీఆర్ఎస్ పార్టీకి అసలు మూసేసిన దుకాణం. కాబట్టి చివరకు తెలంగాణలో దశను దిశను మార్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. ఇప్పుడు కూడా 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ దేశం గర్వించే దశలో సంక్షేమ పథకాలు అమలు అవుతూ ఉన్నాయి. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి, రైతులకు రాజును చేయగలిగాం తెలంగాణలో. కాబట్టి తెలంగాణ దశ దిశ అనేది మార్చే విధంగా, ప్రపంచం తెలంగాణ వైపు చూసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు ఐక్యతగా పనిచేసుకొని ఇవాళ అన్నదమ్ముల్లా కలిసి ఉండి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఇవాళ కనీసం సంవత్సర కాలం నుంచి అధ్యక్షుడిగా నియమించుకోలేని దశ ఆ పార్టీకి ఉన్నది. ఇవాళ బీజేపీ పార్టీలో కనీసం వాళ్ళ మధ్య కలహాలు అనేక ఉన్నటువంటి లుకలుకలు, మనస్పర్ధలతో బీజేపీ పార్టీ ఉన్నది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కనపడతా ఉంది, కుటుంబంలో నువ్వా నేనా అనే విధంగా. కాబట్టి అందరికీ ప్రజాస్వామ్యయుతంగా, స్వేచ్ఛాయుతంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అందరూ మాట్లాడుకునే విధంగా ఒక స్వేచ్ఛతో కూడినటువంటి ఐకమత్యంతో, సామాజిక సమన్వయంతో కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ప్రజలకు. ఎందుకు పదే పదే ఇటు బీజేపీ నేతలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఒకటే అంటున్నారు? ఇక్కడ రాహుల్ గాంధీకి అలాగే రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చింది. దాంతోపాటు ఇక కమిషన్లు ఎక్కువైపోతున్నాయి, మంత్రుల మధ్య సఖ్యత లేదు, మంత్రులు కూడా సీఎంకు అనుకూలంగా లేరు, ఇక ఆయన కాంగ్రెస్ లైన్లో వెళ్ళట్లేదు అనేది రెండు పార్టీలు ఒకే అంశాన్ని పదే పదే చెప్తున్నాయి. ఏం నిప్పులేందో పొగరాదు కదా? వీళ్ళు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విష ప్రచారం తప్ప ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి మంచి సంబంధాలతోనే ముందుకెళ్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి ఆలోచనతోనే తెలంగాణలో కులగణన చేశారు. చేసిన కులగణనను కూడా ముఖ్యమంత్రి గారి ఉన్నటువంటి తీరును, ముఖ్యమంత్రి చేసినటువంటి గొప్ప పరిణామాన్ని మీద అనేక విధాలుగా రాహుల్ గాంధీ గారు అనేక వేదికల దగ్గర కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. చివరకు పార్లమెంటు సమావేశంలో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం గురించి అభినందించడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా ఇద్దరి మధ్యన గ్యాపులు అనేది కొందరు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ, విష ప్రచారం తప్ప పార్టీ అనేది అందరం కలిసి ఉండి రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి ఆలోచనతోని ఎక్కడైనా సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, సూచనల విషయంలో తప్పకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తూ ఉంది. ఇవాళ మనం ఏదైతే ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలను దాన్ని పూర్తి స్థాయిలో అమలుపరిచే విధంగా ప్రజలు ఇంకా మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టి ఈ పేద మధ్యతరగతి ప్రజలలో ఒక వెలుగులు నింపి వాళ్ళకు మనం మేలు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తప్ప ఇక్కడ చౌకాబారు విమర్శల్ని, నీతిమాలిన విమర్శలు చేస్తూ ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పబ్బం గడుపుకుంటూ ఉన్నాయి. ప్రజలు చీకొట్టిన నాయకులు, ప్రజాదరణ లేని రాజకీయ పార్టీలు వాళ్ళు ఇవాళ క్షేత్రస్థాయి నుండి ఇవాళ ఢిల్లీ వరకు క్షేత్రస్థాయిలో బలమైన ఉన్నటువంటి జాతీయ పార్టీగా ఉంది. కాబట్టి ప్రజల కోసం పనిచేసే పార్టీ ఇది, ప్రజలకు జవాబుదారీగా ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ ఇటు మరోవైపు బీఆర్ఎస్ జరుగుతున్న వ్యవహారం అయితేంది, అంతర్గత వ్యవహారం అన్నప్పుడు కూడా బయట మాట్లాడుకోవడం, ఆ తర్వాత హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళడం, కవిత కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, నాపై కుట్ర జరుగుతుందని చెప్పడం, ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్ పార్టీలో? బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, అక్కడ ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది. ఇవాళ రజోత్సవం పేరు మీద కేటీఆర్ని అభిషేక సభలాగానే పెట్టారు. కాబట్టి కేటీఆర్, హరీష్ రావు మధ్య తీవ్రమైన మనస్పర్ధలు ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్యలో కూడా కవిత గారికి కూడా ఉన్నాయి. వాళ్ళు అవినీతి జరగలు, తెలంగాణ ప్రజల రక్తాన్ని దాయినోళ్ళు. కాబట్టి ఇవాళ మళ్ళొకసారి ప్రజల్ని మోసగించడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడ వాళ్ళు పార్టీలైనా పాండబాలతో సమానం, పాండబాలు పెట్టినట్టు పార్టీలు పెట్టుకుంటారు. ప్రజల్ని దగా చేసే నాయకులు వాళ్ళు, లూటి చేసినటువంటి నాయకులు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
సో ఫీజుల నియంత్రణపై నిన్న బీఆర్ఎస్ నేతలు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఏమైంది ఫీజుల నియంత్రణ చేస్తారు, ఒకవైపు విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది, అడ్మిషన్లు స్టార్ట్ అవుతున్నాయి, అసలు ఆ నిర్ణయం ఉంటుందా లేదని కూడా కాంగ్రెస్ను విమర్శించారు. ఇప్పుడు ఫీజుల నియంత్రణ ఉంటుంది, ఫీజుల రియంబర్స్మెంట్ ఉంటుంది. మొదటి నుండి కూడా విద్యార్థుల భవిష్యత్తుకు పెద్దపీట వేసింది. అనేక ఉన్నటువంటి హాస్టల్ పెట్టినటువంటి ఘనత, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన ఘనత, ఈ దేశంలో రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచిత విద్యను ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. తప్ప ఎక్కడ కూడా లేదు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా దశల వారీగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇవాళ ఫీజుల నియంత్రణ కమిటీ కూడా పనిచేస్తూ ఉంది. ప్రభుత్వం సామాన్యుడికి అందుబాటులో విధంగా, సామాన్య ప్రజలకు అందుబాటులో విధంగా పేద మధ్యతరగతి విద్యార్థులు కార్పొరేట్ విద్యను చదువుకోవాలనే ఆకాంక్షతోనే ఈ ప్రభుత్వం పనిచేసి, ప్రభుత్వం ఒకవైపు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను కూడా ఏర్పాటు చేసి ఇవాళ కార్పొరేట్ స్థాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ పేద విద్యార్థులకు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తాం. సో ఒక 2 వార్తలు బాగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఒకటి మంత్రి సురేఖ సంబంధించిన వ్యాఖ్యలే ఒకవైపు, మరోవైపు పొంగులేటి అలాగే జీవన్ రెడ్డి జరిగిన అవి కూడా సోషల్ మీడియాలో ప్రధానంగా ట్రోల్ అవుతున్నాయి. ఈ 2 సందర్భాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎట్లా డిఫెండ్ చేశారు? ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారమే గత పాలనను ఉద్దేశించి మాట్లాడేటువంటి మాటలను వక్రీకరించారు తప్ప కొండ సురేఖ గారు ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు. కొందరు దీన్ని విష ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తంగా ఇది మొత్తానికి ఒకవైపు సీఎం మార్పుపై పదే ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ పదే విమర్శలు చేస్తున్నాయి. ఇది కాదు, మరిన్ని రోజులు సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు, కావాలని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగానే ఇటు డైరెక్ట్గా పాలనను ఆరోపణలు చేసే ఆలోచన లేకుండా కావాలని చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం మార్పు ఉండదు, మంచి ప్రజాపాలన కొనసాగుతుంది. దీన్ని ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా చెనగానిదే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.